నౌ సునామీ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే అండర్ వాటర్ ఎర్త్క్వేక్ కెన్ ట్రిగర్ సునామీ. సో అండర్ వాటర్ ఎర్త్క్వేక్ అంటే ఓషన్లో ఎర్త్క్వేక్ వస్తే ఇట్ కెన్ ట్రిగర్ ఆ ఎర్త్క్వేక్ ఎంత ఇంటెన్సిటీ ఉండాలి? 6.5 to 7 ఎబో ఉంటే ఇట్ కెన్ ట్రిగర్ సునామీ. సో ఎట్లా వస్తుంది అనేది సునామీ చూద్దాం. సో సునామీ మీనింగ్ జపానీస్ వర్డ్ నుంచి వచ్చింది. జపాన్ ఈజ్ మోర్ ఫ్రీక్వెంట్లీ నోన్ ఫర్ సునామీస్. జపాన్లో ఎర్త్క్వేక్స్ వస్తాయి, వాల్కెనోస్ వస్తాయి, సునామీస్ వస్తాయి. ఎందుకు? రీజన్ ఏంది? ప్లేట్స్ కన్వర్జ్. పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఇది పార్ట్. సో ప్లేట్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ దగ్గర ఉంది. అందుకనే ఎక్కువ ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్ కానీ డిజాస్టర్స్ కానీ ఎక్కువ వస్తాయి జపాన్. రైట్. సో సునామీ అంటే హార్బర్ వేవ్. అంటే హార్బర్, నమి అంటే వేవ్. సో బేసికలీ సునామీ వస్తే ఎఫెక్ట్ అయ్యేది ఏది? కోస్టల్ సిటీస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి, అవును కదా? అందుకే దీని పేరు హార్బర్ వేవ్ వచ్చింది. దీని కిల్లర్ వేవ్స్ కూడా అంటారు. ఓకే. సో ఈ సునామీస్ అంటే ఏంటి అంటే సిరీస్ ఆఫ్ ఇట్లా లాంగ్ వేవ్స్ వస్తాయి. నార్మల్గా మనకు ఓషన్ దగ్గర వచ్చే చిన్న వేవ్స్ ఇట్లా చిన్న అలలు వచ్చి పోతూ ఉంటాయి, అవునా? 1-2 meters కూడా ఉండవు. ఇది 30 meters హైట్ వరకు వస్తుంది. అర్థమైందా? ఇట్లా సిరీస్ ఆఫ్ 30 meters ఆఫ్ హైట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఒక 5 kilometers దాకా సివియర్ డ్యామేజ్ ఉంటుంది. సో ఇట్లా మనకు 2004లో ఒక సునామీ వచ్చింది. ఇక్కడ ఇండోనేషియాలో వచ్చింది ఎఫెక్ట్. దాన్ని తమిళనాడు వరకు ఎఫెక్ట్ అయింది. లక్షల మంది చనిపోయారు ఏషియాలో, సౌత్ ఏషియాలో. ఇండియాలో 1,000 మంది చనిపోయారు. ఓకే, అది చూపిస్తా ఎట్లా వచ్చింది ఏంటనే. సో మ్యాక్సిమం ఎర్త్క్వేక్స్, సునామీ కమ్స్ బికాస్ ఆఫ్ ఎర్త్క్వేక్ అండ్ వాల్కెనోస్. సో ఇన్కాయిస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్. అంటే ఓషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు సైక్లోన్స్ కానీ, సునామీస్ కానీ, సీ సర్ఫేస్ టెంపరేచర్ అని మానిటర్ చేస్తూ ఉండాలి. దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ ఎర్త్క్వేక్ 7 and above, రిక్టర్ స్కేల్ 7 and above వస్తే ఇట్ కెన్ ట్రిగర్ అండ్ ఎర్త్క్వేక్. అంటే సబ్మరైనల్ ఎర్త్క్వేక్ అంటే ఏం లేదు, అండర్ వాటర్ ఎర్త్క్వేక్. సో 7 కంటే పైన ఉన్న మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వస్తే ఇట్ కెన్ ట్రిగర్ ఏ సునామీ. దట్ ఈస్ ద పాయింట్ వాట్ ఈస్ డిస్కసింగ్. ఓకే, రైట్. సో ఇండియాకి 7,516 kilometers లెంత్ కోస్ట్ లైన్ ఉంది. ఎంత? 7,516 ఇంక్లూడింగ్ అండమాన్ అండ్ నికోబార్. సో మొత్తం కోస్ట్ ఈజ్ వల్నరబుల్ ఫర్ ఎర్త్క్వేక్. సో మనకి ఇక్కడ 2 fault zones ఉన్నాయి. ఒకటేమో ఇండోనేషియాలో, నేను చెప్పినా కదా ఇండోనేషియా 2004లో వచ్చిన సునామీ. ఇక్కడ ఎర్త్క్వేక్ ఎక్కడ వచ్చింది? ఇండోనేషియా, సుండా ల్యాండ్ దగ్గర. దాని పేరు సుండా ల్యాండ్. ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎర్త్క్వేక్ వస్తే సునామీ వేవ్స్ ఇండియా వరకు టచ్ అయ్యాయి. ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ ఇట్లాంటి కంట్రీస్ అన్నీ ఎఫెక్ట్ అయినాయి. lakhs of people చనిపోయారు. సో బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ ఏమో థ్రెట్ ఎక్కడ నుంచి ఉంది? ఇండోనేషియా, ప్లేట్ బౌండరీ. ఇటు సైడ్ ఏమో ఇక్కడ ఒక ప్లేట్ బౌండరీ చూడండి, మాక్రన్ ప్లేట్ బౌండరీ అంటారు పాకిస్తాన్ దగ్గర. మాక్రన్ అరేబియన్ సీకి ఇక్కడ నుంచి థ్రెట్ ఉంది. ఓకేనా? వేవ్స్ అంతా ఫాస్ట్గా ఉంటాయి. ఓకే, వేవ్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. చూడండి. సో 26 December 2004 రోజు ఇండోనేషియా, కేరళ, ఇండోనేషియా వచ్చిందని ఇండోనేషియా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, థాయిలాండ్, మలేషియా, కెన్యా, తంజానియా ఇవన్నీ కంట్రీస్ ఎఫెక్ట్ అయినాయి. ఒక ఇండియాలోనే 10,000 people చనిపోయారు. మొత్తం ఆ సౌత్ ఏషియన్ దాని ఎఫెక్ట్ వల్ల 2-3 lakhs people చనిపోయారు. అంత డేంజరస్ ఉంటాయి సునామీస్. సో మ్యాక్సిమం ఎక్కువ వస్తాయి, ఎక్కువ వచ్చి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రీజన్స్లో ఎక్కువ వస్తాయి. రైట్. సో సునామీ వేవ్స్ ట్రావెల్ ఎట్ 500 to 1,000 kilometers per hour. దాని హైట్ ఎంత ఉంటుంది? ఎంత హైట్ వరకు వచ్చు? 30 meters వరకు హైట్ పోయవచ్చు. ఓకే, సో అసలు ఇది ఎట్లా వస్తుంది అనేది ఎఫెక్ట్ చూడండి ఒకసారి. అంటే ఈ వేవ్స్ అని ఎట్లా ప్రాపగేట్ అయితే ఎఫెక్ట్ ఎట్లుంటాయి. ఫస్ట్ పిక్చర్లో ఏమైందంటే ఎర్త్క్వేక్ వచ్చింది చూడండి. ప్లేట్ డైవర్స్ కన్వర్జ్ అక్కడ అయింది, ఎఫెక్ట్ అయింది. ఏమైంది అప్పుడు? ఏం రిలీజ్ అయినాయి? ఎర్త్క్వేక్ వేవ్స్ రిలీజ్ అయినాయి. ఓకే, సో దీనివల్ల వాటర్ అనేది డిస్ప్లేస్ అయినాయి. సో ఫస్ట్ వాటర్ అంతా వెనుకకు వస్తుంది చూడండి.
చూడండి సెకండ్ పిక్చర్లో వాటర్ వెనుకకు వస్తుంది. ఇట్లా వాటర్ అబ్నార్మల్గా వెనుకకు వస్తుందంటే మీరు అక్కడ ఉంటే ఇమ్మీడియట్లీ అక్కడ నుంచి పారిపోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఆ వాటర్ వెనుకకు వచ్చి విత్ గ్రేట్ ఫోర్స్ మళ్ళీ బయటకు వస్తుంది. ఓకేనా? ఇట్లా ఒక్కసారి కాదు, సిరీస్ ఆఫ్ వేవ్స్ వస్తాయి. సో తప్పించుకోవడం కష్టం. ఓకేనా? సో an earthquake rocks the ocean floor. Second name displaces the volume of water, pushing it up. Then ఒక ఆసిలేషన్ లాగా వాటర్ వేవ్స్ జనరేట్ అయితే సీ వాటర్ షోర్కి వస్తుంది, మళ్ళా గ్రేట్ హైట్ తోటి పోతుంది. ఇంకోటి చూడండి, ఇక్కడ ఎప్పుడైతే సునామీ వేవ్స్ డీప్ సీలో ఉంటుందో, డీప్ సీ అంటే కోస్ట్కి దూరంగా, డీప్ సీలో ఉంటే ఒక వేవ్కి డిస్టెన్స్ 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా? డెప్త్ తగ్గిపోతున్న కొద్ది చూడండి, వేవ్ మధ్యలో గ్యాప్ ఏమైంది? తగ్గిపోయింది, హైట్ పెరిగింది. సో వెన్ ద సునామీ ఈజ్ ఇన్ ద డీప్ ఓషన్, wave length will be high, speed will be high, and when it comes to the shallow region, depth తగ్గిపోతుందో వేవ్ డిస్టెన్స్ తగ్గుతుంది, హైట్ పెరుగుతుంది. సో దీనివల్ల దీని హైట్ పెరుగుతుంది, దీని యాంప్లిట్యూడ్ అంటారు, హైట్ పెరుగుతుంది. సో దీనివల్ల డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. వెలాసిటీ తగ్గినప్పటికీ హైట్ పెరగడం వల్ల డ్యామేజ్ ఉంటుంది. సో సిరీస్ ఆఫ్ వేవ్స్ ఇట్లా వస్తాయి. సో దీనివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దీన్నే షాలోయింగ్ అంటారు. సో యాజ్ దే అప్రోచ్ ది షోర్లో ద షాలో అంటే ద వేవ్ లెంత్ డిక్రీజెస్ అండ్ ద వేవ్ హైట్ ఇంక్రీజెస్. దీన్ని ఏమంటారు? షాలోయింగ్ అంటారు. అందుకే సునామీస్ ఆర్ డేంజరస్. ఓకే, సో 2004 సునామీ తర్వాత మనం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. సో ఇట్లా సీ సర్ఫేస్ ఈ వేవ్స్లో డిఫరెన్స్ స్పీడ్ నోటీస్ చేయడానికి మనం ఒక టెక్నాలజీ వాడుతున్నాం, దాన్ని డార్ట్ టెక్నాలజీ అంటారు. టెక్నాలజీ పేరేంది? డార్ట్ టెక్నాలజీ, డీప్ ఓషన్ అసెస్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ సునామీ. సో ఎప్పుడైతే అబ్నార్మల్గా ఇది డీప్ సీలో మనం ఈ ఇన్స్ట్రుమెంట్ని ఫిక్స్ చేసుకొని ఉంటాం, ఇది ఒక బయాన్సీ కింద, ఇది కొట్టుకోపోకుండా దీనికి కనెక్టివిటీ ఇస్తాం సునామీటర్ తోటి. సో వేవ్స్లో ఏదైనా అన్ఈవెన్గా స్పీడ్ కానీ నోటీస్ చేస్తే అది రిపోర్టు సునామీ సెంటర్కి ఇస్తుంది. అక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఇది ఇన్కాయిస్ అనే సెంటర్ హైదరాబాద్లో ఉంది, సునామీ వార్నింగ్ సిస్టమ్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? సునామీ గురించి ఐడియా వచ్చింది ఇప్పుడు?